నశించిన మానవాళిని రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని వాక్యం సెలవిస్తుంది అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారు అని. 145 కీర్తన 9వ వచనం గమనిస్తే ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నారు అని. అవునండి, యోహాను 3:16లో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు మనము నిత్య జీవము పొందునట్లు ఆయన మన కొరకు అనుగ్రహించి ఉన్నాడంట. దేవుడు ఒక జాతిని మాత్రమే ప్రేమించలేదు, ఒక జాతి కొరకు మాత్రమే ఈ లోకానికి రాలేదు. ఆయన లోకమంతటిని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు మనము నిత్యజీవము పొందుట కొరకు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే సర్వలోకానికి రక్షకుడు. ఆయన ద్వారానే మనకి విమోచన. మత్తయి సువార్త 11:28 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అవునండి, భారం మోసుకొనుచున్న సమస్త జనులను ఆయన పిలుస్తున్నాడు. మన భారాలను భరించేవాడు ఆయనే. మన భారాల నుండి మనల్ని విమోచించే దేవుడు ఆయనే ఉన్నాడు. అవునండి, మనకి విశ్రాంతి ఆయనలోనే. మనకి విశ్రాంతి కలుగు చేయవాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే సర్వలోకానికి రక్షకుడు. యెషయా భక్తుడు 54వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, సర్వలోకానికి నీవు దేవుడు ప్రభు అంటున్నాడు. అవునండి, సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. సర్వమానవాల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే చీకటిలో ఉన్న మన జీవితాలను వెలిగించుట కొరకు నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఆయన పుట్టి ఉన్నాడు. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా జీవితంలో పుట్టడమే క్రిస్మస్. నీ జీవితంలో ఆయన ఉదయించడమే రక్షణ. క్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీ జీవితాల్లో వెలుగు, ఈ లోకానికి వెలుగును అనుగ్రహించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ఈ లోకములో